నామమున మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. చక్కని సమయం, శ్రేష్టమైన సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి మేము వచ్చేసరికి చక్కగా మీరు పాట పాడుతూ ఉంటే మరి చక్కని వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించిన అది ఎంతో గొప్ప ధన్యత. హల్లెలూయా. మరి ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలండి. పరిశుద్ధ ప్రార్థన మందిరం తరపున కూడా మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీలో కొంతమంది అభిషేక పండుగల్లో హాజరయ్యారు. అందరి బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు మనం చేసే ప్రతి ఉపవాస ప్రార్థనకు జవాబు పొందుకుంటాం. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మన దేవుడైన యెహోవాను ఆరాధించి స్తుతించి కనపరచాలి. హల్లెలూయా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ఏకీభవించి ప్రార్థన చేయుదురో వారి మధ్యన నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఇద్దరు ముగ్గురు కంటే అధికముగా మనం ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ముగ్గురు ఉంటేనే వస్తానన్న వాడు అందరి మధ్యకు అధికముగా వచ్చే దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. ఆయన సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవుడు. మానవ అనుభవాలను మధురముగా మార్చేవాడు, సృష్టికర్త, మనల్ని ఎంతో ప్రేమించేవాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుని ఉదయకాలం నుండి మరి ఏ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నావు ప్రభా అని నా ప్రార్థనా గదిలో నేను సిద్ధపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగినప్పుడు ఒక 7 అంశములు ప్రభు వారి జ్ఞాపకంలోకి తీసుకొచ్చారు. హల్లెలూయా. మరి దేవాది దేవుడు తానే మీతో మాట్లాడబోతా ఉన్నాడు. మరి అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం, ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం. ప్రార్థన ఈ 7 రోజులు కూడా చేశారు. అలాగే 40 దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అడిగారు. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడడానికి వచ్చాడు. హల్లెలూయా. అది మనము గ్రహించుకొని శ్రద్ధగా దేవుని మాటలు మనము వినాలి. మరి కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సకలాశీర్వాదములకు కారణభూతుడ, నిత్యులకు తండ్రి, సమాధాన అధిపతి, నీకు స్తోత్రములు. ఇదిగోనైనా ఈ చక్కని సమయం, శ్రేష్టమైన సమయాన్ని నువ్వు మాకు ఇచ్చి ఉన్నావు. నీ దైవదాసురాలను నువ్వు నిలబెట్టి ఉన్నావు తండ్రి. నా శక్తి చేత నేను ఇక్కడ నిలబడలేదు కానీ కేవలము దేవుని శక్తి చేత దేవుని వాక్యం అందించుటకు నిలబడి ఉన్నాం. మీరే మాతో మాట్లాడి దీవించి కృపతో నింపమని యేసు నామమున ఈ ప్రార్థనని వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవునికి మా శ్రద్ధగా విన్నాను. మళ్ళీ అడుగుతాను నేను. హల్లెలూయా. పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో ఒకటి ఉంది. వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతాం. ఎవరైతే బాగా చెప్పారో వారికి చప్పట్లు కొట్టేసినాం. సండే స్కూల్కి మా సండే స్కూల్ టీచర్ చాక్లెట్ తెస్తుంది. ఎవరైతే బాగా చెప్పారో వాళ్ళకి 2 చాక్లెట్లు అమ్మాయి తెచ్చి ఇస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈ విధంగా దేవుని సన్నిధిలో వాక్యమును గుండె లోతుల్లోకి వెళ్ళాలన్నది మా ఆశ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని నుండి క్రైస్తవునికి 7 దైవికమైన పిలుపులు ఉంటాయి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒక 7 దైవికమైన పిలుపులతో దేవుడు మనల్ని ఇక్కడ కూర్చోబెడతారు. హల్లెలూయా. ఆ 7 దైవికమైన పిలుపులతో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావని మన జ్ఞాపకంలో ఉంచుకొని ప్రార్థన చేయాలి. దేవుడు మనలను తన రక్తం ఇచ్చి కొని తర్వాత తన యొక్క పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి అర్హత గల వారిని ఎంచుకొని 7 దైవికమైన పిలుపులు ఇస్తాడు. హల్లెలూయా. అందులో మొదటి పిలుపు రక్షణ పిలుపు. హల్లెలూయా. రక్షింపబడిన వారం మనం. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు
వారసులం. హల్లెలూయా. రక్షణ అనే పిలుపు దేవుడు మొదట మనకి ఇస్తాడు. రక్షణ అనే పిలుపు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుని సన్నిధికి అడుగులు వేసుకుంటూ వస్తాడు. ఎలా వస్తుంది రక్షణ పిలుపు అంటే, దేవాది దేవుడు పరలోకం నుండి నరులను చూచినప్పుడు ఆయన ఇష్టపడిన వ్యక్తుడు అయినప్పుడు ఆయన రక్షణ పిలిపిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి కదిలించబడతాడు. అతని హృదయంలో యేసుక్రీస్తు వారిపై మక్కువ పెరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యము వినాలి. అసలు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు, ఆయన యొక్క కార్యములేంటి తెలుసుకోవాలన్న ఆశ కలుగుతుంది. ఎప్పుడు? రక్షణ పిలుపున్నప్పుడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ప్రతి క్రైస్తవునికి 7 దైవికమైన పిలుపులు ఉంటాయి. మొదటి పిలుపు రక్షణ పిలుపు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. చాలమ్మా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, నీచులకు తండ్రి, సమాధాన అధిపతి, నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, నీ దైవదాసురానికి నిలబెట్టావు. వాక్యమును బోధిస్తూ ఉండగా తండ్రి, మీరే నాయన మీ స్వరముతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు ఎంతో గొప్ప ధన్యత ప్రభువా. మీరు పలికితే మాకు చాలు. ఇదిగో ప్రభా, సన్నిధిలో కూడి ఉన్న ప్రతి ఒక్కరు నీ వాక్కు వినా లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారున్నారు. ఇదిగో ప్రభా, వారితో కూడా నువ్వు మాట్లాడు. నీ కృప, నీ ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి దైవిక పిలుపు ప్రతి క్రైస్తవునికి ఉన్నది. 7 దైవికమైన పిలుపుల్లో మొదటి పిలుపు రక్షణ పిలుపు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలా అన్నారు: దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. హల్లెలూయా. ఎవరు దేవుని ప్రేమించేవారు? ఎలా పిలువబడ్డారు? దేవుని సంకల్పము చేత పిలువబడ్డారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీవు, బోధిస్తున్న నేను దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు కాబట్టి మన యొక్క ప్రతి అవసరత ప్రభువుకి తెలుసు. మన యొక్క ప్రతి కొలువ దేవునికి తెలుసు. మన యొక్క ఏం కావాలి మన జీవితానికి అన్నది ప్రభువుకు తెలుసు. సమస్తము ఆయనే జరిగిస్తాడు. ఏ సమయానికి ఏది జరగాలో ఆయన జరిగిస్తాడు. అయితే మనం ఏం చేయాలి అంటే, ప్రభుని పిలిచాడు కాబట్టి ఆ పిలుపుకు తగినట్లుగా జీవించాలి. పాట ఉంది కదా, పిలుపుకు తగినట్లుగా నీవు నడుము ప్రభు యేసుతో. పిలుపుకు తగినట్లుగా నీవు నడుము ప్రభు యేసుతో. సేవను చేసి నీవు జగం చేయుము ప్రాణమును. సేవను చేసి నీవు జగం చేయుము ప్రాణమును. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు. సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు. సంగమ సమయమిదే. హల్లెలూయా. ఎవరు పిలిచారండి? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలిచారు. ఆయన సంకల్పము చొప్పున పిలిచారు. దీని పేరు ఏంటంటే రక్షణ పిలుపు. హల్లెలూయా.
మొదటి పిలుపు రక్షణ పిలుపు. ఎలా వచ్చింది రక్షణ పిలుపు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంకల్పము చొప్పున మనల్ని ప్రేమించి పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. పిలిచిన దేవుడు గొప్ప కార్యములను జరిగించేవాడు. పిలిచిన దేవుడు నిన్ను దేవునిలో వాడుకొని ఆ యొక్క కృపా వరములను అనుగ్రహించేవాడు. ఆయన నిన్ను పిలిచాడు కాబట్టి మనం ఆయన సొంతగా జీవించడము నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రతి క్షణం కూడా ప్రభు నాకు అది చేశాడు ఇది చేశాడు అంట. నీవు దేవుని కోసం ఏం చేస్తావు? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని వాక్యమును చదివే ఆ యొక్క జీవితమును కలిగి ఉండాలి. ప్రతిదినము దేవునితో మాట్లాడే జీవితం కలిగి ఉండాలి. పరలోకపు మన్నాను భుజించే జీవితం మనం కలిగి ఉండాలి. దేవునితో మనము ఏకమైపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారితో మనము ప్రత్యక్షముగా కలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని ఉనికి మనము తెలుసుకోవాలి. ఆయన అంటాడు, మీరు జాగ్రత్తగా వెతికితే నన్ను కనుగొందురు అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి రక్షణ పిలుపు నీలో ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి సొంతుగా ఆ రక్షణ ఆనందమును మనము కాపాడుకోవాలి. ఎందుకంటే రక్షణ యెహోవాది, ఆయనది. ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. మనుషులెవరు కూడా ప్రభు ప్రేమించి అంతగా ఎవరూ ప్రేమించలేరు. దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకే అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున ఆయన మనల్ని పిలిచాడు. పిలిచిన నువ్వు దేవుని కోసం వాడబడాలి. రక్షణ ఆనందము పొందిన నీవు దేవుని సొత్తుగా బ్రతకాలి. హల్లెలూయా. 29వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని తమ కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రక్షణ పిలుపు ద్వారా పిలిచి నీతిమంతులుగా నిన్ను ఏర్పాటు చేసి ఆయన మహిమ కోసం నిన్ను వాడుకోవడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఒక భయంకరమైన వ్యక్తి మారాడంటే అది దేవుని కృప. భయంకరమైన వ్యక్తులు, యేసుక్రీస్తు ప్రభువారిని వ్యతిరేకించే వ్యక్తులు మారుతూ ఉన్నారంటే అది దేవుని సంకల్పము. ఎన్నో భయంకరమైన సంఘటనలు మనము చూస్తా ఉన్నాం. ఆ సంఘటనలన్నిటిలో నుండి లేవనెత్తి దొంగలు కూడా మారుతున్నారు ఈ దినాల్లో. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తా ఉన్నారు. అందుకే పాట ఉందిగా, ఏమైనా చేయగలవు తదమంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు తదమంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా,
రక్షణ పిలుపు ఉన్న మనము ఎలా వాడబడాలండి? దేవుని మహిమకు మనము వాడబడాలి. హల్లెలూయా. రెండవది చూద్దాం. పాప విమోచన పిలుపు. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మొదటి పత్రిక తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు జారత్వమునకు దూరముగా ఉండుటనే దేవుని చిత్తము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటున్నాడు పాపము అనే జారత్వము మనలో ఉండకూడదని అపోస్తలుడైన పౌలు గారు మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో రాస్తూ ఉన్నారు. ఇది ఎవరి మాట? పౌలు గారి మాట. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది దేవుని ఆత్మ ద్వారా మాట్లాడిన మాట. రెండవదిగా మనం ఏ పిలుపు కలిగి ఉన్నామండి? పాప విమోచన పిలుపు. మొదటి పిలుపు ఏంటండి? మళ్ళీ అడుగుతాను. మొదటి పిలుపు రక్షణ పిలుపు. రెండవది పాప విమోచన పిలుపు. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఇలా రాస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనలను పరిశుద్ధులుగా ఉంచుటకు ఆయన రక్తం ఇచ్చి మనలను కడిగాడు. హల్లెలూయా. మనము ఏం పోగొట్టుకోకూడదు? పరిశుద్ధత పోగొట్టుకోకూడదు. జారత్వము, యేసుక్రీస్తు ప్రభువారికి నచ్చని పాపము మనలో ఉండకూడదు. ఎందుచేతనగా ఆయన నిన్ను విమోచించాడు. దేని ద్వారా? ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. ఆయన రక్తము ఎటువంటిది? కలంకము లేనిది. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో. పరిశుద్ధమైన రక్తం. హల్లెలూయా. ఆ రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. మనము కలిగి ఉన్న పిలుపు విమోచన పిలుపు. అర్థమవుతుందండి వాక్యం? రక్షణ పిలుపు మొదటిది. రెండవది విమోచన పిలుపు. రక్షింపబడ్డాం. రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. రక్షింపబడిన వారు నీటి బాప్తిస్మము ద్వారా క్రీస్తు వారసుడు అవుతాడు. హల్లెలూయా. చాలా మంది రక్షణలోకి వస్తారు. అనేక మందిని దేవుడు పిలుస్తాడు. ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో మనము ఉండాలి. హల్లెలూయా. ఆయన విమోచన, పాప విమోచన పిలిపించాడు. ఎలాగా? గొర్రెపిల్ల రక్తము ద్వారా, నిబంధన రక్తము ద్వారా ఆయన మనందరి కోసం రక్తము చిందించి మనకి విమోచన కలుగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏ పిలుపు కలిగి ఉన్నాం? విమోచన పిలుపు కలిగి ఉన్నాం. కాబట్టి మనం పాపము వైపు చూడకూడదు. పాపము తలంపులు మనలో ఉండకూడదు. జారత్వము మనలో ఉండకూడదు. మనము దేవుని వారసులం కాబట్టి మనము పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధుల వలె మనము జీవించాలి. హల్లెలూయా. మూడవది చూద్దాం. దేవుని పని చేయటకు పిలిచాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. వెళ్ళి ఫలించుటకును నీ ఫలము నిలిచిందుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిందుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు ప్రభువారు, మీరు వెళ్ళండి, వెళ్ళి ఫలించండి, మీ ఫలము నిలిచి ఉండాలి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పని చేయటకు మనల్ని పిలిచాడు. మొదట రక్షణ పిలుపు, రెండవది పాప విమోచన పిలుపు, మూడవది పరిచర్య. దేవుని పని చేయటకు ఆయన మనల్ని
జీవ పండుగలు జరుగుతున్నాయంటే ఈ ఏర్పాట్లన్నీ కూడా సంఘము చేస్తా ఉంది. దేవుడు మనల్ని పిలిచాడు, నీ వంతులు చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకో చెప్పమంటారా? దేవుడిని కట్టి ప్రేరేపణ ఇవ్వకపోతే నువ్వు ఏ పనిలో పాల్గొనవు. దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు. ఎందుకు నువ్వు అంత శ్రమ పడుతున్నావు దేవుని సన్నిధిలో అని అడిగితే, నేను దేవుని సొత్తు. హల్లెలూయా. 5 రోజుల అభిషేక పండుగలు మా సన్నిధిలో జరిగితే పగలు రాత్రి విందు ఏర్పాట్లు చేస్తే సంఘం అంతా కూడా ఆ పనంతట్లో నిమగ్నమై చేశారు. హల్లెలూయా. మా బాధ్యత ఏమీ లేదు అందులో. సంఘం అంతా ఈ పనిలో నిమగ్నమయ్యి పగలు రాత్రి ఆ విందు ఏర్పాట్లు వంటలు అన్ని జరిపించారు. ఎందుకు? పరిచర్య పిలుపు, దేవుని పని చేసే పిలుపు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మరి సంఘమంతా కూడి ఎంతో గొప్పగా ఆ యొక్క అభిషేక పండుగలు జరిపించారు. దేవుడే నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మనతో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఆయన మనల్ని స్థిరపరిచేవాడు, హెచ్చించేవాడు. ఆయన మనను మన జీవితాలను మంచి స్థితిలో పెట్టేవాడు. హల్లెలూయా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, తదమంతం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, తదమంతం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. మన పక్షమున నిలిచి జయమిచ్చువాడట. హల్లెలూయా. అంతే కదండి. ఆయన మనల్ని పిలిచాడు పరిచర్య కోసం. మనం చేస్తున్న పరిచర్య అంతటిలో కూడా దేవుడు మన పక్షాన నిలిచి జయమిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వ కృపానిధి. హల్లెలూయా. ఏమైనా చేయగలడు. హల్లెలూయా. మొదటిగా నా రక్షణ పిలుపు, రెండోదిగా పాప విమోచన పిలుపుతో పిలిచాడు, మూడోది పరిచర్య కోసం మనను పిలిచాడు, నాలుగోది ప్రత్యేకింపబడుటకు ఆయన మనల్ని పిలిచాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. చాలమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు మనం ప్రత్యేకింపబడిన వారము కాబట్టి అవిశ్వాసులతో మనము జోడీగా ఉండకూడదని పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దండి. అవిశ్వాసులతో ఉండద్దు. వాళ్ళు అంటారు, ఎందుకు నువ్వు అస్తమాన మందిరానికి వెళ్ళిపోతావు అంటారు. వారు అవిశ్వాసులు, లోక సంబంధులు. మనము పరిశుద్ధులం
రక్షణ పిలుపున్న వారము, పాప విమోచన పిలుపున్న వారము, ప్రత్యేకమైన సేవ పిలుపున్న వారము, అలాగే మనము ప్రత్యేకింపబడిన వారము. మనము అవిశ్వాసులుగా ఉండకూడదు. హల్లెలూయా. నేను ప్రత్యేకింపబడిన దాని, నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిని, నేను అవిశ్వాసులతో సంబంధము నాకు ఉండదు అని మనం చెప్పే రీతిగా ఉండాలి. హల్లెలూయా. లోక సాంగత్యము, క్రీస్తుతో వైరం. హల్లెలూయా. మనము దేవుని సంబంధము కాబట్టి దేవుని సన్నిధిలో విశ్వాసులతో మంచి సంబంధము కలిగి ఉండాలి. అవిశ్వాసులతో ఉండద్దంటే ఎవరితో ఉండమంటున్నాడు అక్కడ? విశ్వాసులతో మంచి సంబంధం, సేవకులతో మంచి సంబంధము, పరిచర్యలో మంచి సంబంధము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ధన్యత ఉందా? యేసుక్రీస్తుని నమ్మాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రత్యేకింపబడ్డావా? లోక కార్యకలాపాల్లో పాలు పొందుకోకుండా దేవుని సొత్తుగా, దేవుని బిడ్డగా ప్రత్యేకింపబడి ఏ ప్రాంతములకు వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా ఆయన సాక్షిగా బ్రతుకుతూ ఉన్నావా? దేవుని కృప కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? నేను ప్రత్యేకింపబడిన దానిని, నేను ప్రత్యేకింపబడిన వాడిని ఈ సాక్ష్యము చేత పట్టుకొని నడుస్తూ ఉన్నావా? నడవాలి. హల్లెలూయా. నీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం చెప్పాలి, నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తిని. ఎక్కడికి వెళ్ళినా నీ పరిశుద్ధ గ్రంథము చేత పట్టుకుని ప్రయాణం వచ్చి, నేను ప్రత్యేకింపబడిన వ్యక్తిని, నేను యేసు సొత్తును, నేను యేసుక్రీస్తు ప్రభువారిని సొత్తునని మనము ప్రత్యేకింపబడిన వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళాం? నేను మందిరానికి వెళ్ళాను. ఎందుకు చేతనగా నేను ప్రత్యేకింపబడ్డాను. హల్లెలూయా. నేను దేవుని వాక్కు వినుటకు వెళ్ళాను, దేవుని పనిలో నేను పాలు పొందుకున్నాను. ఎందుకనగా నేను ప్రత్యేకింపబడ్డాను. హల్లెలూయా. నేను దేవుని మనిషిని, దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుని స్వరముని నేను వింటూ ఉంటాను. నేను పరిశుద్ధురాలిని, పరిశుద్ధుని. ఈ సాక్ష్యం మన జీవితంలో ఉండాలి. ప్రత్యేకింపబడాలి. నీ గృహంలో నువ్వు ప్రత్యేకింపబడాలి. నీ వీధిలో నీకు సాక్ష్యం ఉండాలి. నీ బంధు జనంలో నీకు సాక్ష్యం ఉండాలి. నీ మందిరంలో నీకు సాక్ష్యం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నువ్వు యేసుక్రీస్తు సొత్తు అని నిన్ను చూచిన వారు పలకాలి. హల్లెలూయా. ఎక్కడ ఉందండి భక్తి? గదిలో భక్తి ఉందా? సినిమాలు చూచేవారు లేరా? నాటికలు చూచేవారు లేరా? భయంకరమైన లోక కార్యకలాపాల పాలు పొందుకునేవారు లేరా? చర్చకు వచ్చి మళ్ళా యేసయ్యానికి స్తోత్రం అంటాం. మన జీవితం మారితే నువ్వు యేసయ్య స్వరం వింటావు. నీ చూపు మారాలి, నీ హృదయం మారాలి, నీ నడవడిక మారాలి. యేసయ్యను మనము ఆయన మాటను వినే స్థితిలో మనం ఉంటాం. హల్లెలూయా. దావీదు అంటాడు, ప్రభువా నేను నీ స్వరము విన్నాను. ఎంతటి వాడనయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను ఉంచుటకు నేనే పాటి వాడనంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని ఎరుగుదనంటాడు. హల్లెలూయా. అతి గొప్ప ప్రత్యేకం మనకు కావాలి. ప్రత్యేకింపబడిన దానివి ఇటు పిలుపు ఉంది. హల్లెలూయా. దైవికముగా క్రైస్తవుడికి 7 పిలుపులు ఉన్నాయి. మొదటి పిలుపు రక్షణ పిలుపు, రెండవ పిలుపు పాప విమోచన పిలుపు, మూడవ పిలుపు పరిచర్య కోసం పిలిచాడు, నాలుగవ పిలుపు ప్రత్యేకింపబడ్డావు. హల్లెలూయా. ప్రత్యేకింపబడిన వాడు ఎవరండి? అతడు దేవుని సొత్తు. అందుకే ప్రభువారు అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో, అవిశ్వాసులతో ఉండద్దు, నువ్వు దేవుని సొత్తు, దేవునితో ఉండాలి, దేవుని స్వరము నువ్వు వినాలి. హల్లెలూయా. ఐదవ పిలుపు కుమారత్వపు పిలుపు. హల్లెలూయా. అంటే నిన్ను తన వారసుడుగా పిలిచాడు. ఎవరండి? ఇహలోక సంబంధంగా నీ తల్లి, నీ తండ్రి ఆస్తికి నీ వారసుడు కాదు అన్న భయపడద్దు. పరలోకములో క్రీస్తు వారసులం మనం. అర్థమవుతుందా? క్రీస్తు వారసులం. యేసుక్రీస్తు ప్రభువారు వారసత్వం పిలిపించాడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని వారసులం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వచ్చింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చాలమ్మా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి
కానీ లోకము యేసయ్యను ఎరగట్లా. ఈ లోకంలోనే మనము ఉన్నాం. మనం ఎందుకు ఎరిగాం? ఆయన రక్షణ పిలుపు ఉంది కాబట్టి. అర్థమవుతుందా అండి? పాప విమోచన పిలుపు ఉంది, పరిచర్య పిలుపు ఉంది, ప్రత్యేకింపబడిన పిలుపు ఉంది కాబట్టి వారసుడు మనమని ఆ పిలుపుని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. లోకము వ్యతిరేకంగా మాట్లాడినా మనం బాధపడకూడదు. లోకం మనల్ని ఎరగలేదు, యేసయ్యను ఎరగలేదు, మనము క్రీస్తు బిడ్డలమని ఎరగట్లేదు. మనకైతే ఎరుగుదము, మనకి పరలోక రాజ్యం ఉంది. ఈ లోక వారసత్వం ఉన్నా లేకపోయినా మన పౌరస్థితి పరలోకములో దాచబడి ఉన్నది. హల్లెలూయా. మన వారసత్వము దేవుని రాజ్యంలో ఉన్నది. మన బహుమానాలు పరలోక పట్టణంలో ఉన్నాయి. ఒక బంగారు ఇల్లు అక్కడ ఉంది. పాంప్లెట్లు ఇచ్చావా, నీ ఇల్లు పరలోకంలో కట్టబడుతుంది. ఫ్లెక్స్ ఇచ్చావా, నీ ఇల్లు కట్టబడుతుంది. చర్చ్ క్లీన్ చేసా, నీ క్రియలు ఎవరికైనా సువార్త ప్రకటించావా, నీ క్రియ పరలోక రాజ్యంలో నీ ఇల్లు కట్టబడుతుంది. ఆత్మల రక్షణలోకి నడిపించావా, క్రియలు. హల్లెలూయా. అందుకే అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతమట. నేను రక్షింపబడ్డానండి, యేసుక్రీస్తు సొంత వారసుని అంటామంటే ఒక సువార్త చేయం, దేవుని పని చేయం. అటువంటిది క్రియలు లేని విశ్వాసం. హల్లెలూయా. క్రియలున్న విశ్వాసం అది దేవునికి ఇష్టం. కుమారత్వపు పిలుపు దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆరాధించుదాం. లోబడుటకు పిలిచాడు ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. చాలా లోబడాలి. ఎవరికి? దేవుని సేవకులకు. దేవునికి లోబడి చర్చకు వస్తాం. ఇక్కడ యాజకుడు చెప్పే మాటకు దేవుని మాటగా లోబడాలి. హల్లెలూయా. ఇదే పిలుపు, లోబడుటకు పిలుపు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం ఇలాగుంది. మంచి కార్యములకు భయంకరులుగా నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా, మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. హల్లెలూయా. మెప్పు కావాలట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని దయందులు మనుషుల దయందులు వర్ధిల్లాడు. హల్లెలూయా. ఆయన దేవుని దయందులు మనుషుల దయందులు వర్ధిల్లాడు. మనము కూడా లోబడి ఉండాలి. దేవుని సేవకులకు, దేవుని పనికి మనము లోబడి ఉండాలి. ప్రభువా, నేను నీ సొత్తు, నువ్వు నాకు పనప్ప చెప్పు, ఇదిగో వింటున్నాను. చూడండి ఒక మాట. సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, సమూయేలును దేవుడు పిలిచినప్పుడు అర్థం కాదు. దైవజనుడు పిలిచాడు అనుకుని ఏలి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏలి అంటాడు కదా, సమూయేలు అని నేను పిలిస్తే ఇదిగో నేను ఉన్నాను, చిత్తగిస్తున్నాను, చెప్పమని నువ్వు చెప్పు. దేవుడు మాట్లాడతాడు. వెంటనే చిత్తమండి నేను ఉన్నాను, మాట్లాడమంటాడు సమూయేలు. మన సమూయేలు సమూయేలను ప్రభు పిలిచినప్పుడు నేనున్నాను, ఆ స్థితి ఉండాలి. అదే లోబడుట. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు నేనున్నాను, దాన్ని ఏమంటారు? లోబడుట. దేవుని మాట కోసం ఎదురు చూచుట, దేవుని స్వరము వినాలన్న ఆశ తృష్ణ మనలో ఉండాలి. దేవుని మందిరములకు జనులు వెళుదామని నాతో అనేటప్పుడు నేను ఎంతో ఆశ కలిగి పరిగెత్తానంటాడు దావీదు. హల్లెలూయా. మనం అట్టి ఆశ తృష్ణ కలిగి ఉండాలి. ఎందుకు? లోబడే పిలుపుని కొంది. ఆయన చెప్పాడు లోబడి జీవించమని. ఆ రోజుగా లోబడి జీవించుట. అట్టి పిలుపు నీకున్నప్పుడు ఎలా ఉండాలండి? లోబడి మనము జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నీకు లోబడిపోతాను. ప్రభువా, నీ మాట నేను వింటాను. దేవా, నువ్వు చెప్పమన్నది నేను చెప్తాను, నువ్వు చేయమన్నది నేను చేస్తాను. దేవా, నీ మాట ఏంటో నాకు చెప్పు ప్రభువా. లోబడి బ్రతుకుతానయ్యా. నీవు తప్ప నాకెవరు లేరు ప్రభా. మనుషులు నిన్ను విడిచిపెట్టిన, బంధువులు నిన్ను విడిచిపెట్టిన, నా వారే అనుకున్న వారిని నిన్ను విడిచిపెట్టిన, దేవుడైతే నిన్ను విడిచిపెట్టిన. నీ కన్నీరు తుడిచే ఒకే ఒక చెయ్యి దేవుని హస్తం మాత్రమే. నీతో మాట్లాడే ఒకే ఒక నోరు దేవుని మాట మాత్రమే. నీ మొరంతా ఆలకించే చెవులు దేవుని మాత్రమే. చెవులిచ్చిన వాడు వినకుండునా? కళ్ళిచ్చిన వాడు చూడకుండునా? నోటినిచ్చిన వాడు మాట్లాడకుండునా? దేవుడే మనతో మాట్లాడు.
ఇదిగో అభిషేకం పొందిన వ్యక్తి జోలికి నేను వెళ్ళనంటాడు. హల్లెలూయా. దేవుని మాటకు లోబడి జీవితము ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడు దావీదు. అట్టి జీవితం మనలో ఉండాలి, లోబడే జీవితం మనలో ఉండాలి. అప్పుడు ఆయన ఎండిన ఎముకలు తిరిగి జీవింపజేస్తాడు. హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయ్యా. యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. పిల్లలారా, ఇంక కొంతకాలము మీతో కూడా ఉండును. మీరు నన్ను వెతుకుదురు. నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. చాలా యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో ఇలాగుంది. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, మీరు నా మాటలు వినండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. శ్రమ కలుగుతుంది, అయినా మనకున్నది ఏంటండి? ధైర్యం. ఎందుకు? ఎవరితో ఉన్నాడు? మనతో. నీతో ఉంటే జీవితం ఏదైనా రంగుల పయనం, నీతో ఉంటే జీవితం మాటేదైనా పొంగుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము. నీతో ఉంటే జీవితం మాటేదైనా పొంగుల కుసుమం,
పరిశుద్ధాత్మ దేవుడు దేవుని నుండి క్రైస్తవునికి 7 దైవికమైన పిలుపులు. అమ్మా వింటున్నారా? శ్రద్ధగా వినండి. ఆయన పిలిచాడు. ఎంత అదృష్టం చూడండి. పరలోకము నుండి ఆయన చూచినప్పుడు, వెతికినప్పుడు నడిపించావు. ఆయన అంటున్నాడు, రక్షణ పిలుపు ద్వారా నేను పిలిచానన్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందండి? రక్షణలోకి నడిపించాడు. ఇది దేవుడిచ్చిన పిలుపు. హల్లెలూయా. రెండవదిగా పాప విమోచన పిలిపించాడు. పాపము నుండి, మన పాపము జీవితం నుండి ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగాడు. హల్లెలూయా. మూడవదిగా ప్రత్యేకమైన దేవుని సేవ పిలిపించాడు. అది సేవకుడైన విశ్వాసైన ఎవరి పని వారికి ఉంది. హల్లెలూయా. మన ప్రత్యేకింపబడిన వారము. నాలుగవదిగా ప్రత్యేకింపబడిన వారము లోకము నుండి ప్రత్యేకింపబడ్డాం. మనం అన్యుల నుండి ప్రత్యేకింపబడ్డాం. దేవుని సొత్తైన ప్రజలు మనం. హల్లెలూయా. ఐదవదిగా కుమారత్వపు పిలుపు దేవుడు మనకి ఇచ్చాడు. అంటే నువ్వు దేవుని వారసుడు. హల్లెలూయా. దత్తపుత్రాత్మ మనకి లేదు ఇంకా. మనము క్రీస్తు వారసులం. హల్లెలూయా. మనము దేవుని పిల్లలం. ఆరోజుగా లోబడటము ఆయన మనకి పిలుపునిచ్చాడు. ప్రతి క్రైస్తవుడు దేవునికి లోబడి జీవించాలి. దేవుని మాటకు లోబడి మనము జీవించాలి. ఏడవదిగా శ్రమ పడుటకు ఆయనే చెప్పాడు, ఈ లోకములో శ్రమ నువ్వు ధైర్యముగా ఉండు, నీ పక్షమున నేనున్నానంటాడు ఆయన. హల్లెలూయా. నిజమే కదండి. మనము వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళలేమని ఆయనే వచ్చాడు కదా. ఒక చరణం పాడదాం, అందరూ లేచి నిలబడదాం. మరి దేవుని వాక్యము మరి ముగింపు. నీ